అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక విషయం గురించి మనము ఆలోచిద్దాం. ప్రతి మనిషికి అలాగే ప్రతి జీవికి సంభవించేది మనుషులకు మధ్య ఉన్న బంధుత్వాలు దూరపరిచేది. ఈ లోకంలో ధనవంతుడైన పేదవాడైన రాజైన సామాన్యుడైన తప్పించుకోలేని ఒక నిజం ఉంది. అది మరణం. ప్రతి మనిషి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ మరణం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథం మరణం గురించి ఏమి బోధిస్తుంది? మరణం ఎన్ని రకాలు? దేవుని వాక్యం ద్వారా ఈ సత్యాన్ని తెలుస్తుంది. మరణం అంటే ఏమిటి? మరణం అనగా శరీరం నుండి ప్రాణము లేదా ఆత్మ వేరుపడుట. పాపం కారణంగా లోకంలోకి మరణం ప్రవేశించింది. అయితే వాక్య ప్రకారం మరణం అనేది అంతిమ ముగింపు కాదు, అది నిత్య స్థితిలోకి ప్రవేశించే దశ. దైవ గ్రంథం మరణాన్ని 3 రకాలుగా చూపుతుంది. మొదటిది ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అనగా దేవునితో మనకు ఉన్న సంబంధం పాపం వలన తెగిపోవడం అన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని ఆత్మీయ మరణం గురించి చెప్తున్నాడు. రెండవది శారీరక మరణం. శారీరక మరణం అంటే మన శరీరం నుండి ఆత్మ వేరుపడటం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులకు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను అని శరీర మరణం గురించి ఉంది. మూడవది నిత్య మరణం లేదా రెండవ మరణం. నిత్య మరణం అంటే దేవుని సన్నిధి నుండి శాశ్వతంగా వేరుపడడం. ఇది దేవునిని తిరస్కరించిన వారికి చివరి తీర్పు తర్వాత కలిగే శిక్ష అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాల్లో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ నిత్య మరణం లేదా రెండవ మరణం గురించి చెబుతున్నాడు. నిత్య మరణం పొందకూడదు అంటే మనము శరీరం మరణం పొందకముందే మనకు సంభవించిన ఆత్మీయ మరణాన్ని, అంటే దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మనము కలుపుకోవాలి. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనిషి మరణాన్ని ఏమాత్రం కూడా తప్పించుకోలేడు. కానీ మరణాన్ని జయించిన వారు ఒకరున్నారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారిని అలసిపోకుండా ఆశ్రయిద్దాం. ఆలోచించండి. ప్రైజ్ లార్డ్.